హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా వ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చిరుమర్రి గ్రామం ముదిగొండ మండలం దగ్గర ఉన్నటువంటి చిరుమల్లి గ్రామం దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడ మన రైతులు కొంతమంది ఏరిన తోట, ఏదైతే మిర్చి తోట ఉందో ఆ మిర్చి తోటని ఈ విధంగా ఎండబెట్టారో, ఎండబెట్టడం కాకుండా దీంట్లో ఉన్నటువంటి తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ తాళ్ళను కూడా కూలి మనుషులను పెట్టేసి వేరు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మొత్తం చూడండి, చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నంత మొత్తం ఏరి అక్కడ ఎండబెట్టారు. ఎండబెట్టడంతో పాటు ఏదైతే మంచి మిర్చి ఉన్నాయో దాంతోపాటు తాల్ మిర్చి కూడా ఉన్నాయో ఆ తాల్ మిర్చి వేరు చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మొత్తం మంచి మిర్చి అనమాట. చూడండి, ఇదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి తాళ్ళు అనమాట. సో ఒక్కొక్క సీడ్ని బట్టి ఒక్కొక్క తాళ్ళు ఈ విధంగా రావడం జరుగుతుంది. వీళ్ళు వేసినటువంటి కొన్ని ఎకరాల్లోనే ఇన్ని తాళ్ళు అయితే రావడం జరిగింది. అయితే మరి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, అదేవిధంగా కూలి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రైతులు వీళ్ళు ఈ మిర్చి పంటని పండించడానికి కావాల్సినటువంటి ఎటువంటి సౌకర్యాలు, అంటే ఎన్ని రకాల మందులు వాడారు, తర్వాత ఏ సీడ్ వాడారు, ఎంత కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అదేవిధంగా కూలి మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు తీసుకున్నటువంటి కూలి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత కూలి ఏ టైమింగ్ ప్రకారం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు లాభదాయకం ఉంది, తర్వాత అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యొక్క రేటు ఏ విధంగా ఉంది, వీళ్ళు ఆ ఉన్నటువంటి రేటు ప్రకారంగా వీళ్ళు సాటిస్ఫై, అంటే వీళ్ళు పర్లేదా, అంటే ఉన్నటువంటి రేట్ మాకు పర్లేదు అన్నట్టు ఉన్నారా, లేకపోతే ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఉన్నారా, గత సంవత్సరంలో ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటల్లో చెప్పాలని అని వాళ్ళు ఎంతో వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు అనమాట. వీళ్ళందరూ రైతులు. చెప్పండి, మీ పేరు? గాలి ఉపేందర్ గారు. ఓకే, మీ తోట మీదేనా? తను మీ అమ్మాయా? ఓకే, మీరు మీ పక్కన. ఓకే, మీ పేరేం పేరు? నా పేరు ఉమాదేవి. ఓకే అండి. ఇప్పుడు ఈ మిర్చి మొత్తం మీదేనా? ఇక్కడ మీ వెనక ఉన్న ప్రాంతం మొత్తం మీది. ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరన్నర వేశారు. ఏ సీడ్ వేశారు అయినా ఉందా? విత్తనం మొత్తం తేజాలో అయినా రకాలు అయినా పేరు అయినా ఐడియా ఉందా? నందిని. ఓకే. అయితే మరి గతంలో కూడా ఇదే వేసారా, అంటే వేరే ఫస్ట్ ఇదే ఫస్ట్ వేయటమా? ఓకే. ఇప్పుడు ఎకరన్నర వేసారు. ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు ఎకరన్నర వచ్చేసి 4-5 లక్షలు ఖర్చు వచ్చిందండి. అంటే ఇప్పుడు ఇది వేసినట్టు ఇది రెండో కాపా, ఫస్ట్ కాపా? మొదటి కాపు, ఫస్ట్ కాపు. ఓకే, ఫస్ట్ కాపు ఇది. ఇందులో మొత్తం తాళ్ళు ఏర్పిస్తున్నారా? ఓకే, సరే. ఈ కాపు ఇది కోయడానికి, అంటే ఇంతవరకు రావడానికి గల, అంటే మీరు ఎటువంటి ఇబ్బందులు, అంటే ఏమైనా రోగాలు కానీ, మీ యొక్క పంటకి రోగాలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయండి. ఏమేమి రోగాలు? నల్లి పడింది బాగా, గుబ్బ వచ్చింది, కొమ్మకురుడు బాగా వచ్చింది. కొమ్మకురుడు వచ్చేసి 10 సార్లు మందు కొట్టినామండి. మందు కొట్టాక అది అయిపోంగలోనే మళ్ళీ గుబ్బ వచ్చింది. గుబ్బ వచ్చి దానికి ఒక 5-6 సార్లు కొట్టినాం. తర్వాత నల్లి పడింది, నల్లికి 10 సార్లు కొట్టినాం. కొట్టాక ఎకరన్నరకు వచ్చేసి మాకు ఒక 200 కూలి అయినాయండి. కూలి వచ్చేసి 300 రూపాయలు కూలి. ఉదయం 10ంటికి వచ్చి కూలీలు రాక కూడా 350-400. అంటే దూరాన్ని బట్టి కిరాయి మాదే. టైం ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు 10ంటికి వచ్చేసి 5ంటికి వెళ్తారండి. 5ంటికి వెళ్ళిపోతారు. ఓకే. అంటే వాళ్ళకి భోజనాలు మీరే పెట్టాలి, ఇక్కడ వాళ్ళే తెచ్చుకుంటారు. అంటే పని మరి అంటే ఇచ్చిన టైం ప్రకారంగా అన్ని చేసుకుంటారా? అంటే వీళ్ళు దేనికోసం కూళ్ళు, అంటే ఏరడానికా? పంట ఏరడానికి. ఓకే. అంటే ఈ మొత్తం మిర్చి తెంపడానికి మీరు పెట్టినటువంటి కూళ్ళు అన్నమాట. ఓకే. ఇప్పుడు మీ వెనక ఉన్నారు కదా, వీళ్ళు అందరూ చేస్తున్నారు కదా, ఇప్పుడు దేనికోసం? తాళ్ళు వేరు చేయడానికి. ఓకే. ఓకే. ఇప్పుడు ఎర్రకాయ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు మీకు అందాజా ఏమైనా ఐడియా ఉందా? అంటే మీరు మొత్తం ఎకరన్నరలో మొత్తం పంట కోసినారు కదా, కోసిన పంటలో ఎంతవరకు మంచి వచ్చినాయి, ఎంతవరకు తాళ్ళు వచ్చినాయి? ఎర్ర విత్తనం 8 క్వింటాలు వచ్చేసి ఒక 2 క్వింటాల దాకా తాళ్ళు పోయినాయి. ఓకే. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారంగా, అంటే మీరు రావాలంటే, మీరు అమ్మాలంటే కంపల్సరీ మీరు మార్కెట్కి వస్తారా, లేకుంటే మీ సొంతంగా ఇక్కడ అమ్మే ఛాన్స్ ఏమైనా ఉందా? ట్రాక్టర్ చేసుకొని కిరాయి పెట్టుకొని అక్కడికి వెళ్ళాలండి. వెళ్తే
పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా అసలు ధరలు బాగా తగ్గించారు. 13,000 కూడా అసలు పెట్టే పరిస్థితి లేదు. మేము ఎకరన్నరకు వచ్చేసి 4-5 లక్షలు పెట్టి అంత పంట పండిస్తే 13,000 12,000 కొనే పరిస్థితి వచ్చింది. కింటా ప్రకారం అదే ఇంకా పెరగాలని మీరు కోరుకుంటారు. ఇంకా పెరగాలి, ఇంకా ఎక్కువ రేట్ రావాలి. నేను చేసిన చాకిరికి ఇంకా బాగా ఎక్కువ దిగుబడి రావాలి, బాగా రేటు పెంచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కూలు గిట్టుబాటు కూడా రావట్లేదు, కూళ్ళు కూడా సరిపోవట్లేదు, పెట్టుబడి కూడా మాకు రాని పరిస్థితి లేదు అసలు. దాని గురించి మాకు ఎక్కువ రేటు పెంచాలని కోరుకుంటా ఉన్నాం. సరే ఒకసారి ఇక్కడ హలో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ మంచి మిర్చి నుండి ఎర్రటి మిర్చి నుండి తాళ్ళు వేరు చేస్తున్నారు. ఇక్కడ చూద్దాం, వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది అయితే మంచి మిర్చి నుండి ఇట్లా ఈ విధంగా తాళ్ళు మిర్చి వేరు చేస్తున్నారు. చూడండి ఇక్కడ బస్తాల్లో ఉన్నాయి. అంటే ఇవి మొత్తం మంచి మిర్చి నుండి ఈ విధంగా తాళ్ళు వేరు చేస్తున్నారు. దాదాపు 2 క్వింటాల వరకు వేడి వచ్చేస్తున్నాయని చెప్పారు. సో ఇక్కడ కూలి వాళ్ళు ఉన్నారు. అమ్మా ఎట్లా అమ్మా మీకు ఏ విధంగా కూలి ఇస్తున్నారు? గట్టిగా 350 రూపాయలు కూలి ఇస్తున్నారు. టైమింగ్ ఏ ప్రకారం ఉంటుందమ్మా? 10 నుంచి 5. ఓకే, 10 నుండి 5. 10ంటికి వచ్చేసి 5ంటికంటే వెళ్ళిపోతారు. ఆరాంగా కూర్చొని మంచి ఎర్ర మిర్చి నుండి తాళ్ళు ఏవేదో ఉన్నాయో అన్ని మొత్తం కంప్లీట్ గా డివైడ్ చేసేసి వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకటే మనం అందరం కోరుకున్నది ఒకటే ఫ్రెండ్స్, మన అందరం ప్రతి ఒక్క రైతుకి మంచి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మన అందరం మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుందాం. అదే విధంగా పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఏ విధంగా అయితే రేట్లు ఉన్నాయో ఈ సంవత్సరం కూడా దానికంటే కొంచెం ₹1 ఎక్కువ హెచ్చుగానే రావాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అయితే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 7:30కి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట ఉంటుంది. అదే విధంగా ఒక విషయంగా చెప్పాలనుకుంటే పక్కన ఉన్నటువంటి వరంగల్ కన్నా తర్వాత వేరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు మిర్చి మార్కెట్ కన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్ కొంచెం ముందంజలోనే ఉంది. అయితే ఇంకా కొంచెం మన ఖమ్మం ప్రజలు, ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో, మిర్చి రైతులే కాకుండా వేరే రైతులు ఎవరైతే ఉన్నారో, ధాన్యానికి సంబంధించిన పప్పు ధాన్యానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మంచి గిట్టుబాటు ధర రావాలని ఈ వీళ్ళు రైతులతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.